సార్ నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ శక్తిపీఠాల్లో అత్యంత పవర్ఫుల్ అయిన శక్తిపీఠం అనేది మనం కలకత్తా కాళీ గురించి, ఆ మాత గురించి మాట్లాడుకుంటాం. ఆ టెంపుల్ కూడా మనం దర్శించడం జరిగింది. అసలు ఆ టెంపుల్ ప్రత్యేకత మీరు ఆల్రెడీ ఎక్కడ చెప్పారు, కొద్దిగా మీకు వెళ్ళినంత వరకు ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న వాటి గురించి, అక్కడ జరిగిన దాని గురించి, ఆ ఎక్స్పీరియన్స్ గురించి మీ నోటి ద్వారా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుకుంటాం మన ప్రేక్షకుల కోసం. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు అంటే కాళికా అమ్మవారి దర్శనం ఏదైతే ఉందో అందరికీ కూడా ఇచ్చేటువంటి ఫలితం ఏంటి అమ్మవారు అంటే, ఒకటి ఆయుష్ పెరుగుతుంది. ఎవరికైనా సరే చూడండి, అష్టమ స్థానం బాగాలేదు అన్నాము జ్యోతిష్ శాస్త్రంలో. అష్టమ స్థానం కానీ, మూడో స్థానం కానీ, శని భగవానుడి యొక్క స్థితి కానీ సరిగ్గా లేదనుకోండి, ముందు మనం చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు కాళీ అమ్మవారి దర్శనం చేసుకో. ఓం కాళికాయి దేవి అయి నమః అనుకో, చాలు. నీకు ఆటోమేటిక్గా ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది. కాలస్వరూపిణి ఆవిడ రూపం, ఆవిడ చేతిలోనే మొత్తం కాలం ఉంటుంది. ఆవిడని దర్శించుకొని ఆవిడని జపించుకుంటే కాలానికి, అంటే కాలంలో నీకున్నటువంటిది ఏదైతే ఇబ్బంది ఉందో అది తొలగిపోతుంది ఫస్ట్. అయితే మనం అక్కడికి వెళ్ళినటువంటి విషయం కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమనిపిస్తుంది అంటే, అక్కడికి వెళ్ళగానే కామన్గా ఎవరికైనా గైడ్ కావాలనిపిస్తుంది కదా. ఎవరికైనా లోపల తీసుకెళ్ళి చూపిస్తే అయిపోతుంది, మనం ఎందుకు, ఈజీగా దర్శనం అవుతుందేమో అనుకునేటువంటి ధోరణిలో అక్కడ బయట మనకి నిలబడతారు. అక్కడ 100 రూపాయలు ఇవ్వండి, మేము లోపల తీసుకెళ్ళి దర్శనం చేపిస్తాము. న్యాచురల్గా కూడా మనం ఇన్ని ఖర్చు పెడుతున్నప్పుడు 100 రూపాయలు పెద్ద విషయం కాదు, నథింగ్. బోల్డ్ అని టిఫిన్ చేస్తే అయిపోతుంది. వాళ్ళ రేపు ఒక టిఫిన్ చేయలేదనుకుంటే 100 రూపాయలు వెళ్తాము. అయితే అక్కడ జరిగే సంఘటనలకి అదొక మాయలాగా మనల్ని డైవర్ట్ చేస్తుందా, మనం భగవంతుడి మీద ఉండాలా అన్నట్టుగా అనిపిస్తుంది. నేను చెప్తాను. నేను చెప్పండి. లోపలికి వెళ్ళినప్పుడు లోపల దర్శనం చేపిస్తా అంటారు. మనం నార్మల్గా చూస్తే అందరూ వెళ్ళేసి వస్తున్నారు కదా, ఇక్కడ కొత్తగా ఏముంది అనిపిస్తుంది. కానీ అక్కడ అంటే మనకంటే ముందు మన ఫ్రెండ్ ఒక అతను వెళ్ళాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన చేతికి హారతి ఇప్పించి 5,000 ఇమ్మన్నారు. 5,000 ఇవ్వడం ఏంటి అని, 300 ఇస్తానండి అన్నాడు. లేదని చెప్పని పంపించేశారు. అంటే అతనిది అట్లాగా. ఇంకోటి, మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఒక అతని దగ్గర నిలబెట్టి జస్ట్ మీ గోత్రనామాలు చెప్పండి, గోత్రనామాలు చెప్పి 500 తీయండి అన్నాడు. మన ఇద్దరికి ఎట్లా అనిపించింది అంటే, ఏమిటిది, ఇది అన్యాయం కదా. చిన్న గోత్రనామాలు చెప్పి 500 ఏంటి, జస్ట్ హారతి ఇచ్చి 5,000 ఏంటి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే నాకేమనిపించింది అంటే, ఇక్కడ 2 రకాలుగా అనిపించింది. చెప్పండి. ఒకటేమో కొంత అన్యాయం జరుగుతుంది ఇక్కడ. ఎంతైనా ఇప్పుడు బాగా డబ్బులున్న వ్యక్తి వేరండి. ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడు, పెద్ద విషయం కాదు. 500 ఇచ్చేస్తాడు, అక్కడ ఏదైనా ఇచ్చేస్తాడు, వచ్చేస్తాడు. కానీ నార్మల్ పీపుల్ పరిస్థితి ఏమిటి అనిపించింది ఒకటి. రెండోది ఏమనిపించింది అంటే, కాలస్వరూపిణి కదా, ఒక అంటే మాయ, ఒక అమ్మవారిని ఏమంటారంటే మాయలాగా మనకు తెలియకుండా ఒక మాయ కూడా కమ్ముతూ ఉంటుందట. అక్కడికి వెళ్ళినప్పుడు తన మీద దృష్టి పెట్టకుండా వీటి చుట్టూ నీ మైండ్ తిరుగుతుందని ఒక పరీక్ష అనిపించింది నాకు. అంటే వీటేంటి లోపలికి వెళ్ళడానికి 100 అన్నట్టు, తీరా చూస్తే అక్కడ ఏం చేయించలేదు. తీరా అక్కడ ప్రతి అడుగుడుగున మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. 100 రూపాయలు 1000 రూపాయలు క్లోజే బయటకు వచ్చావేంటి, 100ని స్టార్ట్ చేసాడేంటి అని మన మైండ్ అంతా కూడా ఆ చుట్టూ తిరుగుతూ అమ్మను మర్చిపోతామని అని ఒక పరీక్ష. అసలు దీన్ని ఎట్లా తీసుకోవాలనిపించింది నాకు. అప్పుడు నేను ఒకటే డిసైడ్ అయ్యా. అంటే నేను కెమెరా ముఖంగా కూడా చెప్పాలనుకున్నా ఏంటంటే, మీరు అక్కడికి లోపలికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఖర్చు పెడతాను, పర్లేదు ఎక్కడైనా నేను డబ్బులు ఇస్తాననే మైండ్ సెట్తో వెళ్ళాలి. డబ్బులు ఉంటే కనుక. డబ్బు కనుక లేకపోతే ఆ గైడ్ని ఎవరిని తీసుకెళ్లకుండా స్ట్రైట్ అవే లోపలికి వెళ్ళిపోయి చక్కగా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసారు. అంతే. అప్పుడు మీకు రూపాయి ఖర్చు అవ్వదు, అమ్మవారి దర్శనం జరుగుతుంది, అంతా బాగుంటుంది. లేదండి నా వల్ల ఒక వ్యక్తికి 100 వెళ్తుంది, ఇంకో వ్యక్తికి 500 వెళ్తుంది, ఇంకో వ్యక్తికి 200, 300, 50, అక్కడ ప్రతి దగ్గర అడుగుడుగున డబ్బులు అడుగుతూనే ఉంటుంటారు. వెళ్తుంది, నాకు పర్లేదు, అమ్మవారు చక్కగా నాకు డబ్బులు ఇచ్చింది, నేను ఇస్తాను అంటే ఒకటే. ఇక్కడ నేను అనేది ఏంటంటే, అమ్మవారి మీద డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి ఒక టెక్నిక్ చెప్తున్నా. చెప్పండి. ఒకటి, నేను అడుగుడుగున డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్తాను, పర్లేదు, నేను బోల్డ్ అని డబ్బులు ఖర్చు పెట్టాను, సినిమాకి వెళ్తే 2,000 అయిపోతుంది, వాళ్ళ రేపు ఫ్యామిలీతో వెళ్తే పాప్కార్న్ అని అదని ఇదని, ఇదేముందో 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి మైండ్ సెట్తో వెళ్తే అలా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయి అమ్మవారిని చక్కగా దర్శనించుకుని బయటకు వచ్చేసారు. నేను ముందే పేదవాడిని, నా దగ్గర డబ్బులు లేవు, 100తో తీసుకెళ్ళి 1,000 రూపాయలు వసూలు చేస్తారు, నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటే అసలు ఎవరిని అక్కడ టచ్ చేయకూడదు. కలకటా కాళీ దర్శనం చేసేటప్పుడు చక్కగా మీరు భక్తిగా, లేదు బాబు నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను అని లోపలికి వెళ్ళాలి, దర్శనం చేసుకుని సైలెంట్గా బయటకు వచ్చేసారు. మీకు రూపాయి ఖర్చు అవ్వదు. అప్పుడు వన్స్ మీరు కనుక కనెక్ట్ అయ్యారు అంటే మీరు కంప్లీట్గా నేను ఖర్చు పెట్టాలి, ఈ మాయ గురించి నేను ఆలోచించకూడదు అనుకుని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చుకొని మీరు
చేసుకొని వచ్చారు. ఇది నాకు అర్థమైన విషయం ఇక్కడ. అంటే నాకు అర్థమైన విషయం ఇక్కడ. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మనకు జరిగింది కాబట్టి. మనకి జరిగింది. ఎందుకంటే మనం బయటకు వచ్చి కూర్చున్నాక కాసేపు అక్కడ జపం చేసుకున్నాం. అక్కడ అవును, జపం చేసుకున్నాక మన ఇద్దరం మళ్ళీ మనం నార్మల్గా చక్కగా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం. మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చి మీరు వెళ్ళి వచ్చారు, మళ్ళీ నేను వెళ్ళి వచ్చాను. వీళ్ళతో కాకుండా మనం నార్మల్ గా వెళ్ళినప్పుడు మంచి దర్శనం అయింది. ఇంకా ఎక్కువ దర్శనం జరిగింది అక్కడ. వీళ్ళ తొందరపాటు కంటే మనం మంచిగా స్పష్టంగా దర్శనం చేసుకొని అమ్మవారి పాదాలు మొక్కి రావడం జరిగింది. మనకి వీళ్ళ తొందర పెట్టేసి మామా అనిపించి బయట తీసుకొచ్చి. ఎగ్జాక్ట్లీ. అవును. కానీ అవును. అంటే ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా తీర్థం ఏమంటే తీర్థానికి 200 ఎంతో అడిగాడు ఆయన. తీర్థానికి 200 ఏంటంటే నేను ఆశ్చర్యపోయా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడండి, నేను అక్కడ కూర్చొని మామూలుగా అనుకున్న, అమ్మ ఏంటమ్మా తీర్థానికి కూడా డబ్బులు ఏంటి, కనీసం తీర్థం ఇవ్వడానికి నార్మల్గా ఏ టెంపుల్ అయినా ఇస్తారు కదా అని మనసులో అనుకుని వెళ్తే, సెకండ్ టైం మీరు నమ్మరు, ఇంకొక పూజారి మారిపోయాడు. అక్కడ నేను వెళ్ళేసి సెకండ్ టైం ఇంకొక 1 hour గ్యాప్ తీసుకుని వెళ్ళాం కదా, పూజారి మారిపోయాను. డైరెక్ట్గా ఆయనంతటా ఆయన పిలిచి ఇచ్చాడు. నాకు మనసులో ఏమనిపించిందంటే, అరే అమ్మవారు విన్నదేమో నా మొర ఆలకించిందేమో అనిపించింది. అవును సార్, నిజంగా మీరు ఆ ధ్యానం చేసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు వెంటనే ఆ తీర్థము, మీరు ధ్యానంలో ఉన్నప్పుడు నేను కూడా ఒకసారి కూర్చొని ధ్యానం అయిన తర్వాత నేను కూడా లోపలికి వెళ్ళిన తర్వాత తీర్థం అమ్మవారి పాదాలు మొక్కడం ఇంకా మంచి దర్శనం అయింది. కానీ ఎంత కలగా ఉంటుందండి అసలు అమ్మవారి చూస్తుంటే ఇప్పటికీ ఒకసారి అనుకుంటే కళ్ళలో కనబడుతుంది ఆ యొక్క విగ్రహం. కానీ ఇంకోటి పైన మీరు చూసారా గోపురం, అది 60 లక్షల ఖరీదున్న 60 కేజీలు 60 కేజీల బంగారాన్ని అజ్ఞాత వ్యక్తి చెల్లిపోయాడంట. అసలు పేరు ఊరేం తెలియదు. పేరు ఊరు తెలియకుండా 60 కిలోల బంగారం అంటే నాటి జోక్ సార్. మిరాకిల్. అంటే అతనికి ఏం మంచి జరిగిందో అతనికి అట్లా ఇవ్వాలంటే మామూలు విషయం కాదండి. స్వప్నంలో కనబడి చెప్తారు దేవత, నువ్వు నాకు ఇవ్వు అంటే. అది కూడా ఎవరు ఎలిజిబుల్, ఎవరైతే ఆ పుణ్యంకి అర్హులో ఎవరైతే ఇవ్వగలరో వాళ్ళకి చెప్తారు వచ్చి. అదర్వైజ్ అంత ఈజీగా ఎవరు ఇవ్వలేరు. అంత ఈజీగా కాదు అది. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.